దేవునికి స్తోత్రం. ప్రేలుడ హల్లెలూయా చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ రోమీయులకు రాసిన పత్రికను ప్రారంభించి దీనిలో నుండి ఆత్మ సంబంధమైన సత్యములను, దేవుని గురించిన అనుభవ జ్ఞానమును మనం నేర్చుకోవడానికి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ, పోయిన వారం ఎలాంటి వారైనా సరే తీర్పు తీర్చకూడదు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తీర్పు తీర్చితే ఏం జరుగుతుంది? ఏ విషయంలో మనం తీర్పు తీరుస్తామో ఆ విషయంలో నేరస్తులమని మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్న వారము. అందుకే పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, చాలామంది జీవితాల్లో ఈరోజు నేరస్తులుగా, ప్రభు దృష్టిలో నేరస్తులుగా పరిగణించబడుతున్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు పాపము చేసి కాదు, వాళ్ళు వ్యభిచారం చేసి కాదు, దొంగతనము చేసి కాదు, అన్యాయం చేసి కాదు, అక్రమం చేసి కాదు. దేని ద్వారా వాళ్ళు నేరస్తులుగా మార్చబడుతున్నారంటే, ఎదుటి వారి విషయంలో ఊరికైనా తీర్పు తీర్చి, వాడు అలాంటి వాడు, ఇలాంటిది, వాళ్ళకి అలానే జరగాలి, వీళ్ళకి ఇలానే జరగాలి అని అంటున్న దానిని బట్టి నేరస్తులుగా మార్చబడి, మరి నేరం చేసిన వాడికి శిక్ష పడుతుంది. కాబట్టి ప్రభు దృష్టిలో మనం నేరస్తులుగా మార్చబడితే దా శిక్షను ఈ లోకంలోనే భరిస్తూ ఉంటాం. చాలామంది, నేను ఏం తప్పు చేశాను ప్రభా, నీకు ఏం అన్యాయం చేశాను ప్రభా, నేను ఎవరికి ద్రోహం చేశాను ప్రభా, ఏం చేయాల్సిన అవసరం లేదు, పక్క వారిని తృణీకరిస్తున్నా. చూడండి, పరిసయ్యుడు సుంకడి ప్రార్థనలో మనకు తెలుసు, ఈ పరిసయ్యుడు దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, దోచుకున్నాడా? ఏమీ లేదు. పైపెచ్చు ఏం చేశాడు? దశం భాగం ఇస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ మరి నేరస్తుడిగా తీర్పు తీర్చబడ్డాడు. నీతి మంతుడిగా తీర్పు తీర్చబడ్డ కారణం ఏంటి? ఇదిగో ఈ సుంకరిలాగా నేను లేనందుకు అన్నాడు. ఏమన్నాడు? ఈ సుంకరులాగా నన్ను ఉండనివ్వనందుకు, లేకుంటే నేను ఉండనందుకు. అక్కడ ఎదుటివానికి ఆయన తీర్పు తీర్చాడు. కాబట్టి అతడు ఏమయ్యాడు? అలానే ఉండిపోయాడు. పాపులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, కానీ వాక్యం ఎరిగిన వారు, భక్తి చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారు. ఎంత దారుణం! నువ్వు దేవునికి ఇస్తున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దశం భాగాలు ఇస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఇతరుల కోసం ప్రయాసపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకున్న స్థితిని బట్టి, నీవు కలిగిన స్థితిని బట్టి, నువ్వు నీతిమంతుడిగా ఉన్నాను అనుకునే స్థితిని బట్టి, నీ నీతిని బట్టి, నీ స్వనీతిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న శ్రేష్టమైన స్థితిని బట్టి ఎదుటివారిని తృణీకరించకూడదు, ఎదుటివారిని నువ్వు తీర్పు తీర్చకూడదు. ఏ విషయంలో తీర్పు తీరుస్తావో ఆ విషయంలో నేరస్తుడవు. కాబట్టి ఈరోజు మందిరంలోకి వచ్చిన మనం, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అంతే, వీళ్ళ గతి ఇంతే అని నువ్వు చెప్పకూడదు. నీ మనసులో కూడా రాకూడదు. నువ్వెవరు అని అంటాడు బైబిల్లో. తీర్పు తీర్చేది దేవుడే, మనం కాదు. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. కాబట్టి నీ నోట నుండి నీ జీవితానికి కలిగే శిక్షను నువ్వు తెచ్చుకో. మాకు అనవసరంగా తీర్పరుగా ఉండి, అనవసరంగా ఎదుటి వారి గురించి తీర్పు తెచ్చి, మందిరానికి వచ్చి ప్రార్థన చేసి నీతిగా బ్రతికి కూడా ఎదుటి వాడిని తృణీకరించి, వాడిలాగా లేడు, వాడు పాపి అని ఈతను తీర్పు తీర్చిన దాన్ని బట్టి నీతిగా బ్రతికిన నీతిమంతుడు కాలేకపోయారు. ఈ రోజుల్లో మందిరానికి వస్తుంటారు, కానీ చాలామంది అలానే ఉంటారు. కొందరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, కొందరితో పలకరించడానికి ఇష్టం ఉండదు, కొందరికి వందనాలు చెప్పడానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే, వాళ్ళు అలాంటి వాళ్ళనే ఒక పిక్చర్ వాళ్ళ హృదయంలో ఉంచుకొని వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు. జాగ్రత్త, శిక్ష, నువ్వు నేరస్తుడు అవుతున్నావు, నేరస్తురాలు అవుతున్నావు.
కాబట్టి అలాంటి నేరం చేసి ఆ శిక్షను అనుభవిస్తున్నాం. మనం ఇంకా అనుభవిస్తున్నారు. కారణం ఎదుటి వారికి తీర్పు తెచ్చి. ఇలాంటి వారి జీవితాల్లో కూడా దేవుడి కృప ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ కింది వచనాన్ని మనం చదివినప్పుడు ఏమంటున్నాడంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఈ రోజుల్లో చాలామంది తెలుసుకోలేని అంశం ఏంటి అంటే, మనము తీర్పు తీర్చిన బ్రతికున్నాం కాబట్టి మనకేం కలగలేదు అనుకునే ఆలోచనతో మనం అనుభవిస్తున్నాం అంటే మనం చేసిన దానికి వెంటనే శిక్ష కలగలేదు, తీర్పు రాలేదు అని భ్రమలో ఉంటారు. జాగ్రత్త. నువ్వు తప్పిదము చేసినా, నువ్వు పాపం చేసినా దేవుడు ఓర్చుకుంటున్నాడు కాబట్టే, దేవుడు సహిస్తున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథం ఒక మాట చదువుతాం చూడండి. ప్రసంగి గ్రంథం తీసారా? 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోకుండుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. చూడండి, వెంటనే రాలేదు. బైబిల్ చాలా క్లియర్గా ఉంది. ఎందుకని వీళ్ళు పదే పదే ఆ పని చేస్తున్నారు అంటే వెంటనే శిక్ష రాలేదు. ఇప్పుడు యాజ్ ఎ లెక్చరర్గా స్టూడెంట్స్ తప్పిదాలు చేస్తారు. లేట్గా వచ్చారనుకోండి, వెంటనే వాడికి పనిష్మెంట్ ఇస్తే ఇంకొకసారి రాడు. మనం ఏం చేస్తాం, రే ఇది ఫస్ట్ వార్నింగ్, ఈసారి అట్లా చేయమాకు, అలా ఉండొద్దు, ఈసారి ఉంటే మాత్రం బాగోదు అని వదిలేస్తాం. రెండోసారి వచ్చాడు, ఇదే చివరిసారి, ఇంకోసారి వస్తే బాగుండదు అని వదిలేస్తాం. మూడోసారి కూడా వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. చూడండి, మా కాలేజీలో ఫోన్స్ అలవ్ లేదు స్టూడెంట్స్, కానీ దొంగతనంగా తెచ్చుకుంటుంటారు. కానీ చూసి చూడనట్టు కొన్నిసార్లు ఉంటాం. కానీ కొందరు వైబ్రేటింగ్లో పెట్టుకొని అది జుమ్ అనగానే ఫోన్ చూసుకొని ఏం మెసేజ్ వచ్చింది, ఏం వచ్చిందని క్లాస్ చెప్తున్నప్పుడే ఫోను బుక్లో పెట్టుకొని ఏదో బుక్ చదువుతున్నట్టుగా చూసుకుంటుంటారు. అప్పుడు భలే కోపం వస్తుంది. వెంటనే ఫోన్ తీసి సీరియస్గా మనం తిట్టడమో ఏదో చేస్తాం, లేదా ప్రిన్సిపల్కి ఇస్తాం. అలానే ఒకడికి 2 సార్లు 3 సార్లు చెప్పాను. నేను చెప్పాను, అరే నాకు ఫోన్ ఉంది, నాకు కాల్స్ వస్తాయి, కానీ మీరు క్వశ్చన్ చేయకుండానట్లుగా నేను కాల్స్ అటెండ్ చేయను, సైలెంట్లో పెట్టుకుంటాను, వచ్చిన మాట్లాడను, నాకు ఖాళీ టైంలో దొరుకుతున్నప్పుడు నేను మాట్లాడుతాను. అంతేగాని క్లాస్లో ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ రావడం, మాట్లాడడం, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో మేమే అంత జాగ్రత్తగా లేనట్టుగానే ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవిస్తారని మాత్రం చాలా సీరియస్ అవుతుంది. అంటే 1-2 సార్లు ఓర్చుకున్న దాన్ని బట్టి ఇంకొకసారి తప్పు చేస్తున్నారు. ఇలానే ఈ రోజుల్లో కూడా విశ్వాసులు కూడా ఒక పాపం చేస్తారు, ఒక తప్పిదం చేస్తారు, భయం కలుగుతుంది, కానీ వెంటనే ఏమి రాలా, ఓహో ఏం కాలేదులే అని ఇంకొకటి చేస్తారు, తర్వాత ఇంకొకటి చేస్తారు. ఇంకా అలా చేయడం అనేది అలవాటు అయిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎందుకని వెంటనే శిక్ష రాలేదు, ఎందుకని దేవుడు చూస్తూ ఊరుకున్నాడు? అందుకనే కృప విస్తరించినదని పాపంలో నిలిచి ఉందామా, పాపం చేస్తూనే ఉందామా? మేము చదివిన వాక్యంలో ఏంటి, దుష్క్రియకు శీఘ్రముగా అంటే వెంటనే శిక్ష కలుగపోకుండా చూచి మనుషులు ఏం చేస్తే భయం వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడు 1-2 సార్లు నేను వాడిని వదిలేస్తే సారీ రే ఈసారి చేయొద్దంటాడు, ఏమనలే అనుకొని వస్తుంది. హెచ్చరిస్తాలే, పనిష్మెంట్ ఏమి ఇవ్వదు. అందుకని మొన్న శుక్రవారం వాడిని ఫోన్ తీసుకుంటే ఈరోజు కూడా ఫోన్ ఇవ్వలే. ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు,
సార్ నేనేలండి వాళ్ళ నాన్నని కూడా తిట్టాను. ఏమయ్యా, కాలేజీ పంపించేటప్పుడు కాలేజీకి ఒక ఫోన్ ఉంది, మీకు ఏదైనా అవసరం ఉంటే దానికి కాల్ చేయమని చెప్పాం, అంతేగాని మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి బలాదురుగా తిరగడానికి కాదు, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి కాదు. ఒకవేళ మీరు కాలేజ్ చేయాలనుకుంటే బ్రేక్ టైం ఉంటుంది, దాంట్లో చేయాలని ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా, మర్యాద ఉండదు, ఫోన్ ఇవ్వము. వాళ్ళ నాన్న కూడా బతుకులాడుకుంటుంది. సార్ ఇది ఒకసారి చూడండి, పిల్లలు చేసిన దానికి తల్లిదండ్రులు కూడా ఇవ్వలా. గమనించండి. అంటే వెంటనే పనిష్మెంట్ ఇవ్వకపోతే వాడు ఏం చేస్తున్నాడు, లీనియన్స్ తీసుకున్నా. సార్ అంతేలేరా, అట్లానే దేవుడు కూడా అంతేలే, దేవుడు చాలా ప్రేమమయుడు, సరే చూసి చూడనట్టుంటాడు, చేసి ఒప్పుకున్న వెంటనే ఆయన మర్చిపోతాడు, క్షమిస్తాడు. ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి మైండ్ సెట్ ఈ రోజుల్లో విశ్వాసుల్లో ఉంది. వాళ్ళకి తెలిసి చేసేది పాపమే, వెంటనే శిక్ష వస్తుంది, భయం కలుగుతుంది. కానీ రాకపోవటం చూడగానే భయం వదిలిపెడుతున్నా, ఏం కాలేదు అని శిక్ష కలగకపోవటం చూసి భయం వచ్చి ఇంకా దుష్క్రియలు విస్తారంగా చేస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే చూడండి మీరు, కానీ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు కాదు 3:9 చదవండి అమ్మా. 2వ పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం చెప్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు మనం మొదట చదివి ఏంటి, దుష్క్రియకు శిక్ష శీఘ్రంగా కలగకపోవటం చూచి అని చదివి, వెంటనే కలగలేదు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళు నశించిపోస్తారు, వెంటనే కోపగించుకుంటే, వెంటనే సీరియస్ అవుతే నాశనం, వాళ్ళు వెంటనే అవకాశం ఇవ్వకుండా ఎట్లా అని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దాన్ని అలుసుగా తీసుకొని, దాన్ని చులకనగా చేసుకొని విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు ఈ రోజులో చాలామంది కూడా. ఏం కాలేదుగా, భయం విడిచి పాపం చేస్తున్నారు. పాపం అంటే భయంలో ఇష్టానుసారంగా. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఎదుటివాడిని దూషిస్తే, నువ్వు ఎదుటివాడిని కోపపడు ప్రతివాడు నేరస్తుడని, ప్రతివాడు నరకాగ్నికి పాత్రుడు అన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ద్రోహి అంటున్నావు అంటే నరకానికి పాత్రుడని బైబిల్ చాలా క్లారిటీగా ఉంటా. నువ్వు ఎందుకని ఒక వ్యక్తిని ద్రోహి అంటున్నావు, ఒక వ్యక్తిని ఎందుకు నువ్వు నిందిస్తున్నావు, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, బైబిల్ చాలా క్లియర్గా లేదా అంటే, అన్నా సరే ఏం కాలేదుగా, వెంటనే కలగలేదుగా, వెంటనే జరగలేదుగా, కాబట్టి భయం వదిలిపెడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు వెంటనే శిక్షిస్తే ఏమవుతారు, నశించిపోతారు. కాబట్టి దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్నది పాపమని నీకు తెలిసినా, శిక్ష రాలేదు కాబట్టి నువ్వు అలానే ఉంటే జాగ్రత్త. ఒకరోజు దాన్ని నువ్వు అలా అనుకుంటే దాని కింద ఉంటుంది, నువ్వు నాశనమును తీర్పుకు కూర్చుకుంటున్నావు. ఆనకట్ట నీళ్ళన్నీ కూడా ఒక చోట స్టోర్ ఉన్నట్లుగా అది దాన్ని ఆనకట్టేస్తారు. ఒకవేళ అది ఎత్తేవనుకో ఒక్కరోజు మొత్తం వాటర్ వచ్చేది. దేవుడు క్షమిస్తాడు, చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు ఏమవుతాడు, హఠాత్తుగా నీకు తెలియదు, ఏం కాలేదులే అనుకుంటావు, సడన్గా నీ జీవితంలో ఊహించని పరిణామం జరుగుతుంది. నాశనం అయిపోతావు, మరి తిరుగు లేకుండా పోతావు. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడే నువ్వేం చేయాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఈ విషయాన్ని ఎరగట్లేదు చాలామంది. దేవుని యొక్క అనుగ్రహము మనము మారు మనసు పొందడానికనే ఆలోచన ఎరుగక చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని తృణీకరిస్తున్నారు. నాకేం కాలేదు, నేను ఎలా ఉన్నా ఏం కాలేదు, తాగుతున్నా ఏం కాలేదు,
ఇచ్చలిడిగా ఉన్న ఏం కాలేదు, జాగ్రత్త. ఒకరోజు నువ్వు నాశనాన్ని అదంతా కూడా కూర్చుకుంటున్నావు, నాశనం అయిపోతావు. కానీ దేవుడు నిన్ను సహిస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందడానికి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయలేడు హల్లెలూయా. మారు మనసు పొందడానికి ఆయన నిన్ను సహిస్తున్నాడనే మాట నువ్వు ఎరిగి ఉండాలి. నేను మరొకసారి చదువుతాను చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము అంటే ఇక్కడ మనం కానీ ఏంటి దేవుని అనుగ్రహం అంటే, మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. కాగా చాలు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. కారణం ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం ఇందాక, ఇదే అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంటుంది, ధర్మశాస్త్రము మోషే వలన కలిగింది, కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయలేడు హల్లెలూయా. కృపను గురించిన మాటను మనం ధ్యానం చేస్తే, కృప ఆకాశము కంటే ఎత్తైనది. మరి ఆ ఎత్తైన కృపను ఎవరు మన జీవితాలకు తీసుకొచ్చారు? కృప దేవుని యొక్క ఉగ్రతను భరించేది. కాబట్టి ఆ కృపను ఎవరు మనకు అనుగ్రహించారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం ఏంటంటే ఉగ్రత నుంచి తప్పించబడి, శాపము నుంచి విడిపించబడి, మనం తప్పించబడడానికి ప్రభుని యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని అనుగ్రహం అంటే ఆయన ద్వారా అనుగ్రహించబడిన యేసు ప్రభు యొక్క కృప మనకు ఎందుకు అంటే, మారు మనసు పొందడానికి. ఈరోజు మనం మారు మనసు పొందడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తే, నువ్వు మారు మనసు పొందకుండా, దేవుడు నీ కోసం వెంటనే శిక్షించకుండా ఓర్చుకొని ఇంకొక అవకాశం ఇద్దాంలే, ఇంకొకసారి చూద్దాంలే అనుకుంటూ ఇస్తూ ఉంటే, నువ్వు దాన్ని చులకన చూస్తూ ఏం కాలేదులే, ఏమవుతుందిలే అనుకుని విచ్చలవిడిగా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. దాని కింద ఇంకొక మాట ఉంటుంది, మనం చదివిన ఆ మాట కింద, నీ కాఠిన్యమును చూడండి, 5వ వచనం, 2 రోమిలకు రాసిన పత్రిక, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఆయన అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అంటే, విని ఎరగక ఏం కాదులే, ఎలాగైనా ఉండొచ్చులే అనుకుంటూ నీ జీవితాల్లో నువ్వు ఏం సమకూర్చుకుంటున్నావు అంటే, తీర్పు కోసం ఉగ్రతను. ఆ రోజు అరే ఎన్నిసార్లు నీకు చెప్పింది, విన్నావా, పో నరకమే నీకు అని ఒక భయంకరమైన రోజు నీ జీవితంలో ఉంటుంది. మనం కూడా అంతే, 1కి 10 సార్లు చెప్పి చూస్తాం. ఇంకా మనకు సహనం చచ్చిపోతే ఇంకేం చేస్తాం, ఉగ్రత కుమ్మరిస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎంతసేపు చెప్పాలి నీకు, ఇంతే అని ఆ రోజు తీర్పు తెచ్చవని ఏదో ఒకటి చేస్తా. ఆ విధంగానే మార్పు పొందని హృదయం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ తప్పిదం చేశాను, దేవుడు శిక్షించలేదు, కృప చూపించాడు అని ఎరిగి, అయ్యో ప్రభు నన్ను క్షమించు, నిన్ను ఎరిగిన బిడ్డను ప్రభు, ఇలాక మీద ఇలా ఉండను అని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కఠినపరుచుకొని, అంటే ఏం జరగట్లేదులే, ఏం కావట్లేదులే అని కఠినపరుచుకొని ఇంకా కఠినంగా ప్రవర్తించిన దానిని బట్టి ఉగ్రత నీ మీదికి వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం బైబిల్లో చదువుతూ ఆహాజు అనే ఒక రాజు ఉంటాడు. ఆహాజు. ఇప్పుడు ఈ ఆహాజు అనే రాజుకు, వాడు చాలా దుర్మార్గుడు, దేవుని నమ్మడు, దేవుని గురించిన ఆలోచన తనకు ఉండదు. అయినా సరే దేవుడు ప్రేమ కలిగి అతని యుద్ధంలో లేకుంటే శత్రు భయంతో ఉంటున్నప్పుడు ఏషియా ప్రవక్త వచ్చి, అయ్యా ఒక అడుగు, దేవుడు సూచన ఇస్తాడంటే నేను అడగను అంటాడు. చూడు, నేను అడగను, కఠినపరుచుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా సమస్యలు బాధలు వస్తే కూడా ఆయనకి తెలియదా, అని చూసేవాడు కాదా, ఎందుకు నన్ను ఇట్లా చేశాడు, నన్ను ఎందుకు దేవుడు ఇలా చేశాడు. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం నీ ఇష్టానుసారంగా నువ్వు అంటే అలిగినట్లుగా మాట్లాడినట్లుగా
ఎదుటివారి సానుభూతి పొందటట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు, నా బతుకును ఇలా చేశాడు అని నువ్వు నిష్ఠూర్పు ఇచ్చి మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు ఏమి పొందవు. ఇందాక సహోదరు చెప్పినప్పుడు మన మోయాబుకి వెళ్ళిపోయారు, మొత్తం మోడైపోయారు. గమనించండి, మోయాబుకి వెళ్ళిపోయి మోడైపోయారు, మొత్తం పోగొట్టుకున్నారు. మరి దేవుడు ఎందుకు వెళ్ళలేదు మోయాబు దేశానికి? వెళ్ళి అక్కడ వారి జీవితాలను బాగు చేయొచ్చుగా, చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆమె నయోమి ఏమన్నది, దేవుడు బెత్లెహేమును దర్శించాడని ఎరిగి మళ్ళీ బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాతనే ఆ కుటుంబాన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ విచ్చలవిడిగా లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్ళి దేవుడు కృప చూపించలేదు, దేవుడు దయ చూపించలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని నిట్టూర్పులు విడిస్తే, నువ్వు నిట్టూర్పు విడిచిన దాన్ని బట్టి పోగొట్టుకొని నీకున్న దీన స్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి కాదు. నీవు దీన స్థితిలో ఉంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుడు కనుదృష్టి ఉండే ప్రదేశం ఏంటి? నువ్వు వదిలిపెట్టిన సహవాసం ఏంటి? నువ్వు ఎక్కడ ఉండవలసిన దానవు, ఎక్కడ ఉండవలసిన వారు, ఎవరితో సహవాసం చేయవలసిన దానవు, అలాంటి సహవాసాన్ని వదిలిపెట్టి నువ్వు పోగొట్టుకొని ఇప్పుడు దేవుని నిందిస్తే ఏం లాభం? ఎక్కడికి రావాలి? ఆయన దర్శించే స్థలానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దర్శించే స్థలానికి రావాలి. ఇళ్ళల్లో కూర్చొని వారితో వీరితో మాట్లాడుకుంటూ దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు అంటే లాభం లేదు. నయోమి జీవితంలో ఆమె ఎంతో బాధపడింది. ఇక్కడికి వచ్చి ఆ మాట ఉంది, కానీ ఆ హృదయంలో ఎప్పటి నుంచో ఉంది, దేవుడు నాకు ఏం కలుగజేశాడు? దుఃఖం కలుగజేశాడు. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడు. నేను సమృద్ధి గల దానికి వెళ్ళాను, రిక్తురాలుగా మొత్తం లేకుండా చేశాడు అని ఆయన మీద నిష్ఠూరపడింది. పాపం ఈమె నిష్ఠూరపడింది, నిజం అంతా పోగొట్టుకుంది అని పాపం అని ఆమె దగ్గరికి పోలే. అందుకనే ప్రభు యొద్దకు రావాలి మనం, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్న వాక్యం? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కానీ మనమేమంటాం? ఆయనే మన దగ్గరికి రావాలి. మనం లేకుండే ఆయన లేడు. చెయ్యాలి, ఇది చేయాలి, నాకు ఇది కావాలి, అలా ఉండాలి, అది చేస్తే నేను వస్తా, అది చేస్తే నేను ఇస్తా అంటే నువ్వు ఇచ్చేదానికోసము, నువ్వు వచ్చేదానికోసము దేవుడు ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ మానసిక పరిపక్వత లేని బట్టి మాటలు మానేయాలి. వాక్యాన్ని గ్రహించిన వారు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు నయోమి కుటుంబం వెళ్ళిపోయింది కాదనుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని యొద్దకు వచ్చిందా లేదా? ఆయన కనుదృష్టి నిలిచే ప్రదేశం, ఆయన దర్శించే స్థలం అనే బెత్లెహేముకు వచ్చినప్పుడు దేవుడు ఆమె యొద్దకు వచ్చి ఆమె జీవితాన్ని, రిక్తురాలైనటువంటి మారా జీవితాన్ని మధురంగా మార్చివేసిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవునికి దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరించి ఆహాజులాగా నేను అడగను, నేను రాను, నేను చేయను, చేస్తే చేశారు, లేకపోతే లేదు, నా బతుకింతే, ఎవరు మార్చకపోయినా పర్లేదు. ఎవరికి నష్టం? దేవునికి నష్టం లేదుగా. కాబట్టి అట్లా మొండిగా మాట్లాడమాకండి, మొండిగా ఉండమాకండి. అది మొండి భక్తి అనుకుంటారేమో, కాదు, అది మూర్ఖత్వం. భక్తి కాదు, అదేంటి? మూర్ఖత్వం, అంతే. వాక్యం ఏమేమి చెప్తుందో చెప్పకుండా నీ ఇష్టానుసారంగా జరగాలని కోరుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఈరోజు నువ్వు మూర్ఖుడివైనా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న దేవుని అనుగ్రహం నీకు అనుగ్రహించబడి, దేవుని అనుగ్రహం నీకు ఉండి, ఇక మీదటైన నువ్వు మార్చుకుంటావేమో, ఇక మీదటైన నువ్వు తెలుసుకుంటావేమో, ఇక మీదటైన నువ్వు వదిలిపెడతావేమో అని దేవుడు మాటి మాటికి నీవు అవకాశాలు ఇస్తూ ఉంటే, నువ్వు మార్చుకోకపోగా, వదిలిపెట్టకపోగా, అదే పాపంలో బతుకుతూ, అదే పాపంలో జీవిస్తూ కఠినపరుచుకొని దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆ రోజు చాలా దారుణంగా ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు చేసిన పాపానికి శిక్ష వెంటనే కలగలేదు, ఇది దేవుని కృప అని అనుకొని వెంటనే మారు మనసు పొంది, వెంటనే ఇంకో దేవుని సందుకు వచ్చి, ప్రభువా నిజమే, ఇలా చేసిన వాళ్ళు చాలామంది పట్టబడ్డారు, ఇలా చేసిన వాళ్ళు చాలామంది నశించిపోయారు, ఇలా చేసిన దాన్ని బట్టి చాలామంది జీవితాల్లో నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, కానీ నా జీవితం ఇంకా రాలేదు, కాబట్టి నీ కృప ఇక మీదట నేను చేయను అని మారు మనసు పొందడానికి అవకాశం అని నువ్వు ఎరగకుండా నువ్వు ఇష్టానుసారంగా ఉంటే దేవుడు వదిలిపెట్టాడు. అడగలేదు, దేవుని సన్నిధికి రాలేదు. ఇంకా బైబిల్లో రాయబడింది,
తనకు అపాయం కలిగినప్పుడు, తన జీవితంలో బాధ కలిగినప్పుడు మరి ఎక్కువగా అతిక్రమం చేసినటువంటి రాజు ఆహాజు అని రాయబడింది. మనకు కష్టం కలిగినప్పుడైనా దేవుని సన్నిధికి వస్తాం, బాధ కలిగినప్పుడైనా దేవుని సన్నిధి. కానీ ఇతను ఒక మొండివాడు, అసలు దేవుడే వద్దనుకున్నాడు. కానీ అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళాడు, సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు సహాయం కోరారు. కాబట్టి అతని రాజ్యం నిలబడకుండా నాశనం అయిపోయింది. గమనించండి ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్న మాట వినండి. శిక్ష కలగలేదు, దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని అర్థం చేసుకునే లోబడితే ఆయన అనుగ్రహాన్ని పొందుతావు. అలా కాకుండా నువ్వు ఇంకా జరగలేదు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు నాశనము చేసుకుంటావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా దేవుడిచ్చిన అనుగ్రహాన్ని తడువు చేసి, లేట్ చేసి, అర్థం చేసుకోకుండా, ఎరగకుండా ఉంటే చాలా కష్టాలు కలుగుతాయి. అంతే, మనం ఏదైనా తెలియకుండా చేస్తే దాని యొక్క పర్యవసానం మన జీవితంలో ఉంటుంది కదా. దాని గురించి మాట ఉంటుంది, మీరు కానీ చదవండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాలు. వెంటనే పశువు వదకు పోవునట్లును పౌరుల చేజెక్కిన వాడు సంఖ్యలలోకి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనది ఎరుగక చాలు. ఇప్పుడు ఇక్కడ జారశ్రీ చేతుల పడ్డవాడి గురించి చెప్తూ ఈ సందర్భాన్ని ఎరుగక అనే మాటను ఉదహరిస్తూ మనం చదివిన దాంట్లో ఒక 2-3 ఉదంతాలను అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎరగక, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా, తర్వాత అయ్యో అవునా ఇట్లాంటి వాళ్ళని అనుకోలేదు అనే దాన్ని మనం చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేసి ఉంటాం. మంచి వాళ్ళు అనుకుంటాం, మన వాళ్ళే అనుకుంటాం, నమ్ముతాం. కానీ తర్వాత వాళ్ళ అసలు రూపం, అసలు స్వభావం, అసలు యొక్క ప్రవర్తన తెలిసినప్పుడు చాలా బాధపడతాం. కాబట్టి జారశ్రీ ఆమె ఎలా మాట్లాడుతుందంటే చాలా మంచి మాటలు మాట్లాడుతుంది. అది ఆ అధ్యాయం అంతా నేను చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆమె చాలా చల్లని మాటలు, తీయని మాటలు, తేనె లొలుకు మాటలని రాయబడింది. చాలా తీయగా మాట్లాడుతుంది. అలాంటి మాటల్లో నువ్వు పడితే నువ్వు ఆ స్థితి ఏంటిది ఎరగకపోతే నువ్వు ఆ స్థితి ఏంటి అనే ఆ కంటెక్స్ట్లో ఆ మాటలు చెప్తూ మనం చదివిన దాంట్లో ఏమని చెప్తున్నాడు అంటే 21వ వచనం చూడండి. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోబర్చుకొను, తాను పలికిన ఇచ్చకు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోవును అనే మాట మన పైన చదువుతాం జారశ్రీ గురించి. ఎవరికైనా అవసరం ఉందనుకోండి, ఎంత బాగా మాట్లాడతారు మనకు తెలుసు కదా. ఎంత కోపం ఉండని, మన మీద ఎంత ద్వేషం ఉండని, మన అవసరం ఉందంటే చాలు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రవర్తించే తీరు చాలా తేడాగా ఉంటుంది. అబ్బా మనకు అర్థమవుతుంది, ఇంత ప్రేమ ఒలకపోస్తున్నారేంటి. అలాంటి స్థితిని మనం ఎరగకపోతే ఏం జరుగుతుంది అనే మాట ఇక్కడ మనం చదివాము. అదేంటి అంటే పశువు వదకు పోవునట్లుగా, పరుల చేజెక్కిన వాడు సంఖ్యలకు పోవునట్లుగా, తర్వాత ప్రాణహానికరమైనది ఎరుగక ఉరియెత్తుకు పక్షి త్వరపడినట్లుగా వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోతాడు. మనము కానీ ఏదైనా సరే ఎరగకపోతే, అర్థం కాకపోతే, అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందనే విషయం ఇక్కడ రాయబడింది. ఏం జరుగుతుందని అప్పుడు గుండెను అంబు చీల్చిన తర్వాత కానీ అర్థం కాదనమాట. అప్పటి వరకు అంత బాగానే ఉంటుంది. సంసోను ఉన్నాడు, స్త్రీల చెంత చేరాడు, భార్య పోగొట్టుకున్నాను, లేకుండా అంతకుముందు గాజాల వేష దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఎవరు కాదు, ఈమె చాలా ప్రేమతో చూస్తుంది, తల్లిదండ్రులు ద్వేషించారు, వదిలిపెట్టేశారు, ఎవరు దరి చేరనివ్వట్లేదు, కాబట్టి ఈమె నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుందని ఆమె దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగింది? లాలన చేత తొడ మీద పడుకోబెట్టి అని ఏం చేసింది? క్షౌరం చేసేసి బలమంతా తీసేసి. ఎరుగకపోతే నష్టపోతాం, ఎరగకపోతే అన్ని కోల్పోతాం. ఇప్పుడు మనం మనుషులను ఎరగకపోతే మనుషుల ద్వారా నష్టపోతాం. యెరొబోము కాలంలో ఒక ప్రవక్తని దేవుడు పంపుతాడు, నువ్వు వెళ్ళి ఇలా ప్రకటించు అని చెప్తే వెళ్ళి బలిపీఠం విషయంలో ప్రకటించి తిరిగి వస్తుంటే ఇంకొక ప్రవక్త వచ్చి, నేను నీ వంటి ప్రవక్తనే, నాకు దేవుడు మాట్లాడాడు రాత్రి, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు అని పాపం అని చెప్తే ఇతను నమ్మేశాడు.
నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్తాడు కదా, ఆలోచన లేకుండా పోయింది. ఏం జరిగింది? అతని వెంట తన ఇంటికి పోతూ ఉంటే సింహం వచ్చి అతను చీల్చిపడేసింది. చూడండి, పరుల చేజెక్కిన వాడు ఏమవుతాడు? సంఖ్యలతో బంధించబడినవాడు. నువ్వు ఒకరి చేతులు చిక్కితే వాడు ఎలాంటి వాడో అర్థం చేసుకోకుండా నిన్ను ఎందుకు ఉపయోగించుకుంటున్నాడో, నిన్ను ఎందుకు వాడుతున్నాడో, లేకుంటే నీతో ఎందుకు మాట్లాడుతున్నారో, ఎప్పుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నారో అని ఎరగకపోతే నష్టపోతావు. లాలన మాటలు, ఇచ్చుక మాటలు మాట్లాడే వారితో మరి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రేమతో మాట్లాడతారు, ఎంత మాత్రం ప్రేమ ఉండదు. అందుకని ఒకడు చూడ వచ్చినప్పుడు వాళ్ళు చాలా హృదయంలో ఏముంటుంది? ద్వేషం ఎంచుకుని పైకి సమాధానంతో మాట్లాడతాను బైబిల్లో రాయబడింది. రోగంతో ఉంటాడు, మనకు బాగలేదనుకోండి, అయ్యో పాపం అంటారు. కానీ బయటికి వెళ్ళి ఊరికనే పోతుందా రోగం, ఊరికనే వచ్చిందా రోగం, అంతే జరగాలి. ఇంకోళ్ళు చెప్తారు, మా అందరికి వచ్చి అక్క, వదిన, అమ్మ ఇలా జరిగిందా, అయ్యో పాపం, ధైర్యంగా ఉండలేక, ధైర్యంగా ఉండలమ్మా అని మాట్లాడతారు. ఇచ్చక మాట, లోపల ద్వేషము, లోపల తీర్పు, ఇలా ఉంటుంది. మనుషులను మనం ఎరుగకపోతే ఏం జరుగుతుంది? నష్టపోతాం. మనుషుల మాటలు ఎరగకపోతే నష్టపోతాం. మనుషులు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోకపోతే మన జీవితాల్లో చాలా కోల్పోతాం. అలానే దేవుని యొక్క అనుగ్రహము ఎరుగకపోతే, ఎందుకు దేవుడు నీకు ఇలాంటి దానవైనా ఇలాంటి వాడవైనా శిక్ష రాకుండా కాపాడుతున్నాడు, వదిలిపెట్టాడు అంటే ఇది నీకు ఇంకొక అవకాశం అని నువ్వు ఎరుగకపోతే నష్టపోతావు. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నప్పుడే, సరే ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడే, ఇంకొకసారి చూద్దాం అని దేవుడు కాస్త ఓపిక పట్టి దీర్ఘశాంతము వహించి నువ్వు ఉన్న స్థితిని బట్టి నీ క్రియల ఫలం ఇక్కడే అనుభవించకుండా కాస్త పోస్ట్ పోన్ చేసి ఉండినప్పుడే, ప్రియ సహోదరి జాగ్రత్త. కింద తర్వాత మనం చదువుకుంటాం, ఎవరికైనా ఏ క్రియలు ఎలా వస్తాయో రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేస్తాం. అయితే ఇప్పుడు మాత్రం నువ్వు చేసిన దాన్ని బట్టి శిక్ష రాకుండా ఉండడానికి కారణం దేవుని యొక్క దీర్ఘశాంతం, అవకాశం. ఆ అవకాశాన్ని బట్టి నువ్వు మనసు మార్చుకొని తగ్గించుకొని దేవుని ఎద్దకు వస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా ఉంటే శిక్షను అనుభవిస్తాం. చూడండి, లోతు సొదొమలో ఉన్నాడు. లోతు ప్రార్థన చేయలే, లోతు అక్కడి నుంచి బయటపడాలని కోరుకోలే. కానీ దేవుడు సొదొమను నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాముతో మాట్లాడితే, అబ్రహాము ప్రార్థన చేస్తే, సరే నీ ప్రార్థనను బట్టి నేను లోతును కాపాడుతాను అన్నాడు. ఇప్పుడు దేవదూతలు సరాసరి లోతు ఇంటికే వెళ్ళి చెప్పారు, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము, దీన్ని నాశనం చేస్తాము, నీతో నీ కూతుళ్ళు నీ అల్లులను తీసుకుని బయటికి రా, వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళు అంటే అక్కడ రాయబడింది ఏంటంటే లోతు తడువు చేసాను అని రాయబడింది. ఏం చేశాడు? లేట్ చేశాను. అంటే ఏంటి అంటే చెప్పిన మాటను వినకుండా ఇంకొద్దిగా లేట్ చేశాడు, ఇంకొద్దిగా తాత్సారం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన అడిగాడు, అయ్యా సారీ ప్రభా, ఇంకైపోయింది వచ్చేస్తున్నానే, బతిమలాడుకోగానే సరే అన్నాడు. తర్వాత దేవుడు ఇదిగో ఈ కొండకు పారిపోమంటే అలా కాదు ప్రభా, ఇదిగో ఇట్లా వెళ్తానని చెప్పాడు. చూడండి, దేవుడు కృప చూపించి, దేవుడు దయ చూపించి ఎక్కడ విడుదల పొందాలో సరే టయానికి రాకపోయినా ఇంకొద్ది టైం ఇచ్చి విడిపించినప్పటికీ ఆయన మార్గానికి తన ఇష్టం చొప్పున నడవలే. బైబిల్ ఏముంటుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గం సరళమవుతుంది అనుకోండి. కానీ ఇప్పుడు లోతు సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనను కలిగి దేవుని కృపను, దేవునికి దీర్ఘశాంతాన్ని తృణీకరించాడు. అలా కాదు ప్రభా, అక్కడికి కాదు ప్రభా, ఇదిగో ఇక్కడికి, ఇదిగో ఇది దగ్గర ఉంది. ఈ రోజుల్లో చాలామంది కూడా అలానే, ఎప్పుడో రావాల్సిందే, ఎప్పుడో జరగాల్సిందే నష్టం. కానీ నువ్వు అడిగిన దాన్ని బట్టి కాస్త దేవుడు దీర్ఘశాంతం, కాస్త ఓర్చుకున్నాడు. నువ్వు తడువు చేసావు. పోయిన సంవత్సరం నీ జీవితంలో ఏదో జరిగి ఉండవలసింది, పోయిన నెలలో ఏదైనా జరిగి ఉండవలసింది. అఫ్కోర్స్ సంఘ ప్రార్థనను బట్టి అయ్యా ప్రతి కుటుంబాన్ని కాపుదల ఉంచండి, కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాం. మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు. త్రోవ పక్కన ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు, సరే అంజూరపు చెట్టు శపించబడింది. యేసు ప్రభు దారిన పోతూ వచ్చి ఆకులు తప్ప మరి ఏమి లేవని ఆ చెట్టును శపించాడు. కానీ
తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు ఆ చెట్టు దగ్గరకు వచ్చినా ఫలాలు లేకపోయినా సరే అక్కడ ఉన్న తోట యజమానుడు అడిగిన దాన్ని బట్టి ప్రభా ఇంకోసారి ట్రై చేస్తాలే ప్రభా, ఈ సంవత్సరం ఉంచు, ఇంకా ఎరువు వేస్తాను, ఇంకొద్దిగా లోతుగా నడిపిస్తాను, నీకోసం ఫలాలు ఫలిస్తాడేమో అని అడిగిన దాన్ని బట్టి కొందరు కాపాడబడుతున్నారు. అంతేగాని వారి ఇష్టం, వారి కష్టం, వారి బ్రతుకును బట్టి కాదు. చాలా కుటుంబాలు కూడా సంఘ ప్రార్థనను బట్టి, అయ్యా ఆ కుటుంబాన్ని కాపాడని ప్రభా, నీ దయ చూపించండి అయ్యా, నీ కాపులో ఉంచండి ప్రభా, అయ్యా క్షమించండి ప్రభా అని కన్నీరు కారుస్తున్నంత దాన్ని బట్టి ఆ కన్నీటి ప్రార్థన వారి జీవిత కాపుదలుగా ఉండి నష్టం రాకుండా, కష్టం రాకుండా కాపాడుతూ ఉంటే, అయినా సరే మారు మనసు పొందకుండా, అయినా సరే మందిరానికి రాకుండా, అయినా సరే దేవుని ఎరగకుండా బ్రతుకుతుంటే ఆ కఠినత్వాన్ని బట్టి ఏం కలుగుతుందంటే, నువ్వు ఉగ్రత దినానికి నీ ఉగ్రత నువ్వే పోగు చేసుకుంది. చాలా జాగ్రత్త. లోతు జీవితంలో కాపాడబడ్డాడు అబ్రహాము ప్రార్థన బట్టి. తన ప్రార్థన బట్టి తడువు చేసిన అడిగితే కాస్త సరే అన్నాడు. కానీ ఆయన దీర్ఘశాంతం తృణీకరించి ఆయన చిత్తాన్ని నిరాకరించిన దాన్ని బట్టి తన ఇష్టానుసారంగా వెళ్ళి ఏం చేశాడు, బిడ్డలతో పాపిష్టి సంతానాన్ని కని ఏం చేశాడు, అమ్మోనీయులకు మోయాబీలకు మూల పురుషుడైపోయి ఒక భయంకరమైన పాపిష్టి జనాంగానికి మూల పురుషుడైపోయాడు. ఎంత దారుణం. దేవుడు అనుగ్రహించే అనుగ్రహాన్ని మనం తృణీకరిస్తే శిక్ష మన జీవితాల్లో ఉంటుంది. సౌలు ఉన్నాడు, నేను 7వ రోజుకు వస్తాను, నేను వచ్చేదాకా ఉండు, నేను వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాను, బలి అర్పిద్దాం, అప్పుడు యుద్ధానికి వెళ్దామంటే 7వ రోజు వరకు ఆగాడు పాపం. అప్పటికి సమయంలో రాలే. ఏం చేశాడు, ఇంకా రాలేమో అనుకొని. చూడండి, అనుకుంటారు, మనమే నిర్ణయాలు తీసుకుంటాం. రాకపోవుట చూచి దేవుడు వస్తాననడానికి వచ్చే దేవుడు ఇస్తాడు. ఆయనకు లోబడి ఇవ్వకపోయిన చిత్తం జరగాలని సమర్పణ కలిగి ఉండాలి. కానీ సౌలు ఏం చేశాడు, భయపడిపోయి ఎక్కడ చచ్చిపోతానని భయంతో దేవుని చిత్తం కాని పని చేశాడు, అవివేకు పని చేశాడు అని రాయబడింది. అయితే సమూయేలు వెంటనే వచ్చింది. ఆ వెంటనే సమూయేలు వచ్చాడు. అంటే ఇంకొద్దిగా సేపు ఓర్చుకుని ఉంటే బాగుండేది, ఇంకొద్దిసేపు వెయిట్ చేసింటే బాగుండేది. కానీ వెయిట్ చేశాడు, వచ్చాడు. కానీ ఏమంటాడంటే, నీ రాజ్యం నిలవదు అని చెప్పాడు. అయితే సౌలుకు దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. మీరు కానీ ఆ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదివితే, చాలు, యెహోవా మాట వినుము అని చెప్పాడు. యెహోవా మాట విను అంటే నీ ఇష్టం కాదు, నీకు నచ్చినట్టు కాదు, నీకు కుదిరినట్టు కాదు, నువ్వు అనుకున్నట్లు కాదు, ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేయమని అర్థమవుతుందా? ఈ రోజుల్లో వాక్యం విని వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు, వాక్యం విని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు, వాక్యం విని వాళ్ళకి తెలిసినట్టుగా చేస్తారు. కానీ ముందే చాలా క్లారిటీగా చెప్తున్నారు, యెహోవా మాట వినుము ఆయన ఏం చెప్తున్నా శ్రద్ధగానే విని దాని ప్రకారంగా చేయి. ఆల్రెడీ ఒకసారి అవకాశం కోల్పోయావు, ఇప్పుడు ఇక మీదట నువ్వు విను అని ఆయన దీర్ఘశాంతం కనపరిచి ఇంకొక అవకాశం ఇస్తే, సౌలు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టుగా కాకుండా తనతో పాటు తన ప్రజలు చెప్పినట్లుగా, మనుషులు చెప్పినట్లుగా చేశాడు. అందుకని చూడండి 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనం, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతను వినుమని చెప్పి ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు నువ్వు శిరస్సు వైతివి, యెహోవా నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. అయితే 19వ వచనం, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటివి. యెహోవా మాట వినక ఏం చేశాడు అంటే, మొత్తాన్ని నాశనం చేయంటే ఏం చేశాడు, బలిష్టమైనవన్నీ పట్టుకొని, రాజును పట్టుకొని. సో ఇప్పుడు రాజు ఈ బలిష్టమైనవి ఎందుకు పట్టుకున్నాడు అని అందరు చెప్పారు, అయ్యా అన్నీ చంపేస్తే ఏం లాభం, ఉంచితే బలి అర్పించడానికైనా ఉపయోగపడతాయి కదా, అది శాపగ్రస్తమైన దాన్ని దేవుడికి అవసరమేముంది అని అనుకోలే. ఇది ఉపయోగపడుతుంది అంటే శాపగ్రస్తమైన దాన్ని దేవునికి ఇచ్చి శాంతపరచవచ్చు అనుకుంటారు. ఈరోజు లంచాలు పుచ్చుకొని దేవునికి దశమ భాగం ఇస్తే దేవుడు అబ్బా ఇంత ఇచ్చారనుకుంటారా? మోసం చేసి అక్రమంగా సంపాదించి అన్యాయంగా సంపాదించి దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? సంతోషించడు.
నీ డబ్బు ఎవడు కావాలి? నువ్వు నీతిగా బ్రతికే కొంచెమైనా చాలు. అందుకనే విస్తారమైన ధన సమృద్ధి గలవాని కంటే నీతి మంతుని కలిగిన కొంచెమే శ్రేష్టమని బైబిల్లో రాయబడింది. ఈరోజు ఇంత ఇచ్చా అంత ఇచ్చామనుకుంటారు. దేవుడు అది కాదు, నువ్వు నీతిగా బ్రతకాలి, నీతిగా నువ్వు ఎంత ఇచ్చినా చాలు. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు? శాపగ్రస్తమైన అన్నీ కూడా, బలిష్టమైన అన్నీ కూడా దేవుని యొక్క బలిగా నేను తీసిపెట్టాను, దేవుని పని కోసమే నేను వాటిని వాడుతున్నాను, నా సొంత ఇష్టం కోసం కాదు. నేను ఏం చేసిన దేవుని పని కోసమే. నువ్వు ఏం చేసిన దేవుని పని కోసం అన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుడు చేయమన్నట్లుగా చేయాలి. అంతేగానికి నీకు నచ్చినట్లుగా, నీకు కుదిరినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా, నీకు తోచినట్లుగా, ఎవరో సలహా ఇచ్చినట్లుగా నువ్వు దేవుని పని చేయకూడదు, దేవునికి చేయకూడదు. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అందుకని మొదట ఏం చెప్పాడు? యెహోవా మాట విను అంటే వినకుండా ఈయన ఏం చేశాడు అంటే బలిష్టమైనవన్నీ కడగా ఉంచాడు, నీచమైన వాటిని చంపివేశాడు, రాజును పట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఒక్కటి కూడా పశువుల్లో కానీ వేటిలో కూడా ఉంచకుండా రాజు మొదలుకొని మొత్తాన్ని సమూల నాశనం చేయమంటే చేయలేదు. అందుకనే కింద అంటాడు చూడండి 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఓర్చుకున్నాడు. ఒకసారి దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు సౌలుకు. ఈసారి అయినా వినాలి కదా. దేవుడి ఓర్పు, దేవుని దీర్ఘశాంతం మనకేమవ్వాలంటే మారు మనసు పొందడానికి అవకాశం. అందుకని ఇందాక మనం చదువుకున్న మాటలో దేవుడు ఎందుకని దీర్ఘశాంతం, ఆ దీర్ఘశాంతాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే పేతురు రాసిన పత్రికలో మనం ఏం చదివామంటే 3:15 రెండో పత్రిక 3:15లో దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని రాయబడి ఉంటుంది. ఏంటంట? దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, నిన్ను నశింప చేయట్లేదంటే కారణం ఏంటి? నీ రక్షణార్థమై నువ్వు రక్షించబడాలి, నువ్వు మార్చబడాలని ఆయన నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? వినట్లేదు, లోబడట్లేదు, మాట వినట్లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. జాగ్రత్త, నీ కఠినత్వాన్ని బట్టి, నీ కాఠిన్య మాట వినకపోయిన దాన్ని బట్టి ఒకరోజు ఏం సమకూర్చుకుందంటే ఉగ్రతను. చూడండి, సౌలు మాట విన్నాడా? చెప్పినట్టుగా చేయలా. ఒకసారి వినలేదు, దేవుడు దీర్ఘశాంతం చూపించి ఓర్చుకొని ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ రోజుల్లో కూడా ప్రియ దేవుని సంగమా, ఇప్పటికే నీ దేవుని చిత్తాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసావు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించావు. అయినా దేవుడు కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే అర్థం చేసుకొని నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా, సత్యమును అనుసరించి నువ్వు బ్రతుకుతున్నావా, లేకుంటే నీకు నచ్చినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు ఆశించినట్లుగా, నీకు తెలిసినట్లుగా నువ్వు జీవిస్తున్నావా అని పరిశీలించుకోవాలి. లేకపోతే దేవుడు అంటాడు, మనం బైబిల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. మరి ఎవరు చేరుతారు? తండ్రి చిత్తము జరిగించేవాడు. దాని కింద ఒక మాట, నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామ అద్భుత కార్యాలు చేయలేదా? చేసావు. కానీ దాని కింద ఏమంటాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. చూడండి, ఈ రోజుల్లో కూడా మనం చేసేది ఏదైనా సరే ఆయన నామమున చేయొచ్చేమో, కానీ ఆయన చిత్తము, ఆయన మాట చొప్పున నువ్వు చేయగలిగితే అది మంచిది. అంతేగాని అందుకనే దేవుడు తన పని ఏ విధంగానే జరిగించుకుంటే దేవుడు అడ్డు చెప్పడు. అందుకనే మిష చేతను కక్ష చేతను స్వార్థ ప్రకటించబడుతుంది, జరుగుతుంది. కొందరు స్వార్థంతో ప్రకటించే వాళ్ళు ఉన్నారు, కొందరు గొప్పల కోసం ప్రకటించే వాళ్ళు ఉన్నారు, కొందరు తమ స్థాయి కోసం ప్రదర్శించడం వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కొందరు జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎలా చెప్పినా సరే స్వార్థకు అడ్డు చెప్పడు. కానీ నువ్వు చెప్పేది, నువ్వు చేసేది దేవుని చిత్తమా కాదా అని ఎరగకుండా చేస్తే ఒకరోజు అంటాడు, అసలు ఎవరు చెప్పాడు నీకు? అసలు ఇలా చేయమని ఉందా? ఇలా చేయొచ్చా? పోనీ నన్ను అడిగావా? నేను చెప్పినట్టు చేసావా అని అడుగుతాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని మాట ఎలా వింటున్నావు?
దేవుని సత్యాన్ని ఎలా అనుసరించి నడుస్తున్నావు? నువ్వు నడచకపోయినా సరే దేవుడు నీకేమిచ్చాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతము నీకేమిస్తుందంటే రక్షణార్థమై నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం. అది ఎరగకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే, లోతు ఎరగలేదు, సౌలు ఎరగలేదు. జ్యేష్ఠత్వాన్ని ఇస్తే ఏశావు దాన్ని తృణీకరించాడు. నాకెందుకు అవసరంలే అన్నాడు. కానీ బైబిల్ ఏముంది? దానికోసం తర్వాత శ్రద్ధగా వెతికినా అది దొరకకుండా అతను విసర్జించబడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చి, ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, నువ్వు ప్రార్థించడానికి ప్రాణం నీ ఒంట్లో ఉండినప్పుడే, రేపు మంచాన పడి కనీసం నువ్వు ప్రార్థించలేని స్థితిలో ఉంటే అలానే తెచ్చావనుకోండి, ఉన్ని పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ఏదో యాక్సిడెంట్ జరిగో ఇంకొకటి ఏది జరిగి క్షణంలో ప్రాణం పోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు లేదు. కాలం కాకముందే ప్రాణం పోతున్నాయి చాలామంది, తమ కాలం కాకముందే వాళ్ళు నశించిపోతున్నారు చాలామంది. అలాంటి దుర్దినాలు నీ బ్రతుకులకు రాకముందే దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం నీకు ఇచ్చినప్పుడే నువ్వు అర్థము చేసుకొని, ఈ తప్పిదము చేసిన దేవుడు నన్ను శిక్షించలేదు కాబట్టి ఆయన క్షమించాడు, ఇంకా అవకాశం ఇచ్చాడు అని అర్థం చేసుకుని ఒప్పుకొని మారు మనసు పొందితే మంచిది. లేదనుకోండి నీకున్నది తీసేస్తాడు, నిన్ను నాశనిస్తాడు. అందుకనే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందితేనే సరైన ప్రకటన గ్రంథంలో చదువుతావు, లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ కలిగిన దాన్ని తీసేస్తాను, ఉన్నదాన్ని తీసేస్తాను. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని అనుగ్రహము నీవు మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఎన్నోసార్లు నేను ప్రేరేపించింది, ఇక మీదట ఇలా ఉండకూడదు, ఇక మీదట నీతిగా బ్రతకాలి, ఇక మీదట సత్యంగా బ్రతకాలి అని ఎన్నోసార్లు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని అనుగ్రహం నిన్ను పాపం నుంచి భయం కలిగించి ప్రేరేపించి నీతిగా బ్రతకడం ఎన్నోసార్లు నిన్ను ప్రేరేపించింది. దాన్ని తృణీకరించి ఆ ప్రేరేపణ తల ఒగ్గకుండా కఠినపరుచుకొని మారు మనసు పొందకుండా, పాపం వదిలిపెట్టకుండా, భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తే తీర్పు కునికి నిద్రపోదని బైబిల్లో రాయబడింది. ఖచ్చితంగా ఆ స్థితి మన జీవితంలోకి వస్తుంది. సౌలు మాట వినలేదు. ఏం జరిగింది? ఒకవేళ రాజ్యం పోలేదేమో, రాజుగా నేను చలామణి అవుతున్నాడేమో అనుకున్నాడు. కొంతకాలమే, ఎంతకాలం ఉండదు, రాజ్యం నిలవదు అన్నాడు. వెంటనే పోయిందా? పోలేదుగా. తర్వాత దాదాపుగా ఎన్నో సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. అప్పుడు ఏమనుకోవచ్చు, ఇంతే చెప్తుంటారులే, కానీ రాజ్యం ఆడిపోయింది, ఇంకొకటి అన్నారు, ఇంకొకటి ఏం జరిగింది అనుకున్నాడు. కాబట్టి నువ్వు జరగలేదు కాబట్టి, శీఘ్రంగా శిక్ష కలగలేదు కాబట్టి ఏదైనా జరిగిపోతుంది కాబట్టి ఏం కాదులే అని కఠినపరుచుకుంటే జాగ్రత్త, నువ్వు నశించిపోతావు. జాగ్రత్త. కాబట్టి తలలో వంచండి. దేవుని యొక్క అనుగ్రహం మనకు మారు మనసు పొందడానికి అనే సత్యాన్ని ఎరిగి తడువు చేయకుండా దేవునికి లోపడదాం. అవిధేయత చూపకుండా దేవునికి లోపడదాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. తలలోంచిన మనం, అవునయ్యా నేను ఎన్నోసార్లు పాపం చేశాను, అవునయ్యా నేను ఎన్నోసార్లు తప్పిదాలు చేశాను, అవును ప్రభువా నేను ఎన్నోసార్లు నీకు విరోధంగా ప్రవర్తించాను కానీ నాకు శిక్ష రాలేదు, ఎన్నోసార్లు మాట ఇచ్చి మాట తప్పాను, ఎన్నోసార్లు మందిరానికి రెగ్యులర్గా వస్తానని సరిగ్గా మందిరానికి రాలేదు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయలేదు, ఎన్నోసార్లు బైబిల్ చదువుతానని బైబిల్ చదవలేదు, ఇక మీదట నేను ప్రేమగా ఉంటానన్నాను, ప్రేమతో లేను, ఇక మీదట నా కుటుంబంలో నేను పద్ధతిగా ఉంటానని చెప్పాను, లేను, ప్రార్థన చేస్తానని చెప్పాను, చేయలేదు, నీతిగా ఉంటానని చెప్పాను, ఉండలేదు, పరిశుద్ధత కలిగి ఉంటానని చెప్పాను, లేదు. అయినా నీ దీర్ఘశాంతము రక్షణార్థమైనది, అది నేను మారు మనసు పొందడానికి అవకాశం నాకు కలిగించింది. ఆ దీర్ఘశాంతాన్ని నేను తృణీకరించకుండా నాయన వెంటనే లోబడినట్లుగా నినివే ప్రజలు లోబడ్డారు. దుర్గతి కలుగుతుంది, జాగ్రత్త అనగానే వెంటనే రాజు మొదలుకొని చంటి బిడ్డల వరకు పశువులతో సహా నీ పాద సన్నిధిలో ఉపవాసం ఉండి పాపం వదిలిపెట్టి ప్రార్థన చేసిన దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఉన్న దుర్గతి పోయింది నాయన. అవును ప్రభా, ఏ ఆపిదిగా నేను చేసిన దాన్ని బట్టి ఏ తీర్పు నాకు ఉందో, ఏ దురవస్థనం ముందు రాసి పెట్టి ఉందో, నేను మార్చుకోకపోతే ఎలాంటి కష్టం నా రానున్న రోజుల్లో నా మీదకి రావడానికి సిద్ధంగా ఉందో, వాటిని తెలుసుకోకుండానే ఈరోజు నేను ప్రవర్తిస్తున్నానేమో, నన్ను క్షమించండి నాయన. ఆ దురవస్థ నా మీదకి రాకుండా, ఆ యొక్క శిక్ష నా మీదకి రాకుండా నాయన
ఇదిగో ఈరోజు నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈరోజు నేను వదిలిపెడుతున్నాను ప్రభువా. ఇప్పటివరకు శిక్ష రాకపోవడం అది నీ ప్రేమ నాయన, ఇప్పటివరకు శిక్ష రాకపోవడం అది నీ కృపనే నాయన, నీ అనుగ్రహమే, నీ అనుగ్రహమైన ప్రభుని యేసు క్రీస్తు కృప ద్వారానే మేము రక్షించబడ్డాం. ఆ కృపను మేము చులకన చేయకుండా, ఆ కృపను మేము పోగొట్టుకోకుండా, ఆ కృప నిష్ఫలము కాకుండా నాయన, మా జీవితాల వ్యర్థము కాకుండా ఇదిగో నాయన మీరు మాతో మాట్లాడారు నాయన. ఇక మీదట నాయన ఇదిగో నాయన అయా ప్రభ నేను కఠినంగా ఉండను, ఇక మీదట నేను అవిధేయత చూపను, ఇక మీదట నేను తడవు చేయను, ఇదిగో ఇక మీదట ప్రభ ఇదిగో ప్రభ పాపంలో పడను, నేను పరిశుద్ధపరచుకుంటాను, ఇదిగో ఇక మీద నీతిగా బ్రతుకుతుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా నీకు దూరం అయిపోయిన నన్ను నీ కనుదృష్టి ఉండే మార్గం, నీ కనుదృష్టి ఉండే ప్రదేశమనే నీ సన్నిధిలోకి నన్ను నడిపించావు. ఇదిగో రూతును దర్శించినట్టుగా నన్ను దర్శించండి, నయోమి దర్శించినట్టుగా నన్ను దర్శించండి అయ్యా. వారిని దర్శించి వారి యొక్క వైదైవ నిందను తీసివేశారు, వాళ్ళ యొక్క లేమిని తీసివేశారు, సమృద్ధిని ఇచ్చారు నాయన. అలాంటి సమృద్ధి నాకు ఇవ్వండి నాయన. ఇక మీదట నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ కనుదృష్టి ఉండే ప్రదేశంలో ప్రభా అయ్యా ప్రభ నిర్భయంగా బ్రతుకుతానయ్యా, నీతిగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నేను ప్రార్థన చేస్తే అంత మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగకపోతే, ఇంకా కఠినపరుచుకుంటే, ఇంకా మొండిగా మారితే ఆహాజు రాజు మీదకి వచ్చిన శిక్ష నీ బ్రతుకులోకి వస్తుంది. సౌలు అనుభవించిన క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇవ్వాల. ప్రవక్తలను అడిగాడు, ప్రవక్తలు మాట్లాడలేదు. కళలు లేవు, దర్శనాలు లేవు, ఏమీ లేదు. దురవస్థ వచ్చింది తన జీవితంలో. దేవుడు దర్శించే కాలం నువ్వు ఎరగకుండా ఉంటే, యెరూషలేమా రాతి మీద రాయి నిలవనొక రోజు వస్తుంది, జాగ్రత్త. ఎన్నో మార్లు నిన్ను చేర్చుకున్న చూసిన కన్ను వల్లకపోతేవి. ఎంత దారుణం! ఎన్నో మార్లు, ఎన్నోసార్లు ఇదే నీకు చివరి అవకాశం అండి. నువ్వు పాపము చేసిన ప్రతిసారి, నువ్వు తప్పించబడ్డానికి నువ్వు అడిగినయ్యా ఈసారి నేను చేయనయ్యా, ఇదొక్కసారి తప్పించయ్యా, ఇంకా చేయను ప్రభు అనుకున్న ప్రతిసారి నేను తప్పించాడే, నిన్ను విడిపించాడు కదా. ఆ పాపంలో శిక్ష రాకుండా దేవుడు దీర్ఘశాంతం వహించాడు కదా. కానీ నువ్వు దాన్ని చులకన చేస్తున్నావా, తృణీకరిస్తున్నావా, వ్యర్థం చేసుకుంటున్నావా? జాగ్రత్త. కఠినపరుచుకుంటే శిక్ష తప్పదు. అర్థం చేసుకొని ఒప్పుకొని, నినివే ప్రజల్లాగా ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. దావీదులాగా వెంటనే ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. అవునయ్యా, ఆ పాపిని నేనే, ఆ దుర్మార్గుడిని నేనే నాయనా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభా అని ఒప్పుకున్నాడు. విడుదల పొందారు. కానీ సౌలు ఒప్పుకోలేదు. ప్రజలు తను గణపరుచున్నట్లుగా నేను తప్పిదం చేసినా సరే నాతో పాటు రావాలని సమూయేలుని బలవంతం చేశాడు. ఈరోజు నువ్వు అలా ఉండకూడదు. వదిలిపెట్టు. తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చేయకుండా జాగ్రత్త పడు. పాపం అని తెలిసిన తర్వాత దాని దగ్గరికి వెళ్లకుండా వాక్యానుసారంగా నీ హృదయాన్ని భద్రపరచుకు ప్రియ దేవుని సంగమా. అలా కాకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, బిలాము కఠినపరుచుకున్నాడు. బాలాకు బహుమానాల కోసం కఠినపరుచుకుని గుడ్డివాడై పరిగెత్తి ఖడ్గము చేత చంపబడ్డాడు. గేహాజీ కఠినపరుచుకున్నాడు, నయమాను యొక్క కుష్ఠరోగాన్ని పొందాడు. కాబట్టి ఈరోజు నువ్వు కఠినపరుచుకోకుండా ఒప్పుకొని వదిలిపెడితే మంచిది. దేవుని కనికరాన్ని పొందుకుంటాం, దేవుని కృపను పొందుకుంటాం. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, ఎంత ప్రేమయ్యా. ఎన్నో తప్పిదాలు చేసినప్పటికీ, ఎన్నో పాపాలు చేసినప్పుడు, ఎన్నోసార్లు మమ్మల్ని చేర్చుకుంటున్నప్పటికీ మేము ఒప్పుకోలేక, వదిలిపెట్టలేక అదే పాపం, అదే పాపం, అదే పాపం, అదే స్థితిలో బ్రతుకుతున్నప్పటికీ నీ కృప చూపించావు. కారణం ఇకనైనా మేము మారు మనసు పొందుతామేమో అని. అది ఎరగలేకపోతే ఒకరోజు నాశనమైపోతామనే హెచ్చరిక మేము ఈరోజు పొంది ఉండగా తండ్రి, అబద్ధమాడి కుటుంబాలను కూల్చిన వారు, ఎదుటి వారికి మోసం చేసి సంపాదించుకున్నవారు, అన్యాయం చేసి ఆక్రమించుకున్న వాళ్ళు, దుర్బుద్ధితో ప్రవర్తించిన వారు, అలాంటి పరిస్థితులు ఇదొక్కసారి ప్రభు క్షమించని అడిగినా ప్రతిసారి మీరు క్షమించి వదిలిపెట్టారు. మార్చుకుంటారని అవకాశం ఇచ్చారు. కానీ మార్చుకోకుండా కఠినపరుచుకుంటూనే ఉన్నారు.
అలా కఠినపరుచుకొని మారు మనసు పొందని హృదయముగా ఉంటే తీర్పు కునికి నిద్రపోదు, శాపం వస్తుందని చెప్పారు నాయనా. ఆ శాపం, ఆ బాధ, ఆ వేదన మేము అనుభవించకుండా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇక మీదట నాయన సౌలు వలె ఉండక, ఇక మీదట ఇదిగో ప్రభు యేసేవులాగా ఉండకుండా, ఇక మీదట ఇస్కరియోతు యోధలాగా మేము ఉండకుండా, ఇక మీదట లోతులాగా మేము ఉండకుండా నాయన నీ అనుగ్రహము మారు మనసు పొందుటకు మమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడే మా ప్రేరేపణ అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థించి మంచి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి వచ్చిన ప్రతి బిడ్డకు ఇవ్వమని కోరుకుంటున్నాము తండ్రి. నీ అనుగ్రహం అనే బడే కృపావరం ప్రతి ఒక్కరు పొందుకు, నీ కృపలో బ్రతుకున్నట్లుగా, కృపలో దీవించబడినట్లుగా, కృపలో నిర్భయంగా బ్రతుకున్నట్లుగా ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. కఠినపరుచుకోకుండా మెత్తని హృదయంలో లూదియేలాగా నీ వాక్యము చేర్చుకొని వాక్యానుసారంగా బ్రతికే ఉన్నతమైన భాగ్యం, ఆ విధంగా దీవించబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆ విధంగా తలలో ఉంచుదాం. తలలో ఉంచిన మనం ఒకప్పుడు నిజమే